Hi, welcome to SV Maths channel, Inter Maths 1 trigonometric equations. So, exercise 70 IMP problems third video. Okay, so two videos ayyama third video. So, IMP problems, okay, equations lo, okay na. So, idu chi example problem 11th sum, okay. So, solve 1 plus sin square theta is equal to 3 sin theta into cos theta, okay na. So, solve అనగానే మనం ఏం చేయాలంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ రాయాలి, జనరల్ సొల్యూషన్ రాయాలి, ఓకేనా. ఓకే చూడండి. సో సొల్యూషన్, సో ఏమి ఇచ్చారు, 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, ఓకే. 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 3 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. సో ఫస్ట్ ఏం చేద్దామంటే డివైడెడ్ బోత్ సైడ్స్, చూడండి, డివైడింగ్ బోత్ సైడ్స్ కాస్ స్క్వేర్ తీటా on both sides cos square theta. సో cos square theta తో డివైడ్ చేస్తున్నాను బోత్ సైడ్స్. చూడండి, 1 బై cos square theta ప్లస్ sin square theta బై cos square theta ఈజ్ ఈక్వల్ టు 3 sin theta ఇంటూ cos theta బై cos square theta, ఓకేనా. సో 1 బై cos square theta, 1 బై cos theta అంటే ఏంటమ్మా, సీకెంట్ కదా. సో 1 బై కాస్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, సీకెంట్ స్క్వేర్ తీటా, ప్లస్ సైన్ బై కాస్ అంటే ట్యాన్. సో ఇక్కడ ఏముంది, ట్యాన్ స్క్వేర్ ఉంది కదా, సో ట్యాన్ స్క్వేర్ తీటా, ఓకేనా. సో ఇక్కడ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది. సో సైన్ బై కాస్ మిగిలింది, అంటే ఏంటి, సైన్ బై కాస్ అంటే ట్యాన్, సో 3 ట్యాన్ తీటా, ఓకేనా. ఇంతవరకు అర్థమైందాం అందరికీ. సో చూడండి జాగ్రత్తగాను. సో ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్లో మీకు ఒక ఫార్ములా తెలుసు, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా, ఓకేనా. సో ఇదే అప్లై చేస్తున్నాను చూడండి ఈ ఫార్ములా. సో సీకెంట్ స్క్వేర్ తీటా ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా రాస్తున్నాను, ఓకేనా. సో 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా, ఓకే. సో ఈ ప్లస్ 3 ట్యాన్ తీటా ఇటు తీసుకొచ్చేయండి, అంటే ఏమవుతుంది, మైనస్ కదా. సో మైనస్ 3 ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనమ్మా. అర్థమైంది ఇంతవరకును. సో ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా అంటే ఏమవుతుంది, 2 ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 3 ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్నే ఈక్వేషన్ రూపంలో రాస్తాను చూడండి, 2 ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 3 ట్యాన్ తీటా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. ఇంతవరకు క్లియర్, ఓకే. సో ఫ్రాక్షన్స్ ఏమవుతాయి, 3 కదా, 2 ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 కదా. సో 2 ప్లస్ 1 3 అంటే ఏం రాయొచ్చు, మైనస్ 2 ట్యాన్ తీటా మైనస్ ట్యాన్ తీటా అని రాసాం, ఓకేనా. అర్థమైందమ్మా. సో ఇక్కడ 2 ట్యాన్ తీటా కామన్ తీస్తున్నాం చూడండి. సో ట్యాన్ తీటా మైనస్ 2 మైనస్ 1 కదా, 2 1 2 కదా, ట్యాన్ తీటా మైనస్ 1, ఓకే. సో ఇక్కడ మైనస్ 1 కామన్ తీస్తున్నాను చూడండి, ట్యాన్ తీటా మైనస్ 1, ఓకేనా. సో రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, ట్యాన్ తీటా మైనస్ 1 కామన్ తీయచ్చు, అంటే ఏంటి, 2 ట్యాన్ తీటా మైనస్ 1, ఓకే. ఓకేనమ్మా, అర్థమైందా. సో ట్యాన్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0, 2 ట్యాన్ తీటా మైనస్ 1 ఈక్వల్ టు 0. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 1. సో ట్యాన్లో ఎన్ని డిగ్రీలు అయితే 1, 45 కదా, అంటే ఏంటి, ట్యాన్ π/4, ఓకే, ఓకేనా. సో ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, so tan theta is equal to π/4. So principal solution, the principal solution is ఏమవుతుంది, π/4. సో the general solution ఏమవుతుంది, దీనికి nπ ప్లస్ ఆల్ఫా కదా. సో theta is equal to nπ ప్లస్ ఆల్ఫా కమా n belongs to z. సో nπ ప్లస్ π/4 అంతే కదా, కమా n belongs to z, ఓకేనా. ఓకే.
సో ఇక్కడ రండి 2 tan θ మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే 2 tan θ ఈజ్ ఈక్వల్ టు 1. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2 కదా. tan θ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది? సో ఇక్కడ ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమనుకుంటారంటే ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ ఆల్ఫా, సమ్ ఆల్ఫా అనుకోండి. ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ ఆల్ఫా. ఓకేనా? అంటే ఏమవుతుంది? ద జనరల్ సొల్యూషన్ ఈజ్ n/, θ ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ ఆల్ఫా అనే అవుతుంది కమా n బిలాంగ్స్ టు z. ఓకేనా? సో 1/2 కూడా పాసిబుల్ అవ్వచ్చు. ఓకే, ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ దీన్ని ఏమనుకున్నామంటే ఆల్ఫా అనుకున్నాం. అంటే ఆల్ఫా అనేది జనరల్ సొల్యూషన్ అవుతుంది n/, ప్లస్ ఆల్ఫా. ఓకేనా? సో అర్థమైందా? ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వెరీ ఐఎంపి అర్థమవుతుందమ్మా? సో 1 + sin² θ ఈజ్ ఈక్వల్ 3 sin θ ఇంటూ cos θ అని ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే cos² θతో డివైడ్ చేసాం మొత్తం ఈక్వేషన్ని. ఓకే, సో 1/cos² θ అంటే sec² θ ప్లస్ sin/cos అంటే tan. సో cos క్యాన్సిల్ అయిపోయింది, sin/cos అంటే tan. ఓకేనా? సో దీని ఇటువైపు తీసుకొచ్చాం, ఫ్రాక్షన్స్ తీసుకున్నాం. ఓకే, సో సింప్లిఫై చేసాం. దీనికి tan θ అంటే tan π/4. సో ఇది ప్రిన్సిపల్ సొల్యూషన్ అవుతుంది. π/4 ఈజ్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ అంటే n/, ప్లస్ ఆల్ఫా. ఆల్ఫా అంటే π/4. సో దీని సమ ఆల్ఫా అనుకున్నాం అంతే. సో అదే సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? అర్థమైందమ్మా? ఓకే, సో నెక్స్ట్ వన్. సో ఇది పేజ్ నెంబర్ వచ్చి 310 అమ్మా. ఓకే, 11th సమ్. ఓకేనా? నెక్స్ట్ అదే పేజ్ నెంబరు 12th సమ్ము. నెక్స్ట్ √2 ఇంటూ sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే, ఇది చూడండి, √2 ఇంటూ cos x sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా? ఇది సొల్యూషన్. ఓకే, చూడండి ప్రాబ్లం సొల్యూషన్. సో ఏమి ఇచ్చారు? √2 ఇంటూ sin x ప్లస్ cos x. ఇది కూడా చాలా ఐఎంపీ అమ్మా. √3 వెరీ వెరీ వెరీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నా అంటే √2తో మల్టిప్లై చేస్తున్నాను. చూడండి, √2 ఇంటూ sin x ప్లస్ √2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా? సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో 2తో డివైడ్ చేస్తున్నాను చూడండి, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అంటే ఏంటి? √2/2 ఇంటూ sin x. ఓకే, అర్థమవుతుందమ్మా? √2/2 ఇంటూ sin x ప్లస్ √2/2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ 2ని ఏమని రాయొచ్చు అంటే √2² రాయొచ్చు కదా, ఇంటూ sin x ప్లస్ √2 ఇంటూ √2 ఇంటూ √2. సేమ్ 2ని √2 ఇంటూ √2 అని రాశాను. ఓకేనా? సో √3/2. ఓకే, సో ఇక్కడ √2 క్యాన్సిల్ అయిపోయింది. 1/√2 ఇంటూ sin x. ఓకే, అర్థమవుతుందా? ప్లస్ ఇక్కడ కూడా అంతే, √2 క్యాన్సిల్ అయిపోయింది. 1/√2 ఇంటూ cos x ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనమ్మా? సో 1/√2 సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే √2? 1/√2 సైన్ 45 degrees కదా. అంటే ఏంటి? సైన్ π/4 ఇంటూ sin x ప్లస్ కాసుల్లో ఎన్ని డిగ్రీలు? సో సేమ్ cos 45 కూడా 1/√2 కదా. అంటే cos 45 degrees, cos π/4 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనా? చూడండి ఫార్ములా ఇక్కడే రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. cos A cos B ప్లస్ sin A sin B. సో ఫార్ములా ఏంటమ్మా? cos A cos B ప్లస్ sin A sin B అంటే cos ఆఫ్ A మైనస్ B. సో ఇది ఫార్ములా. ఓకేనా? అంటే ఏంటి? cos A అంటే x, B అంటే π/4, cos A cos B. సో ఏమవుతుంది? cos ఆఫ్
ఎక్స్ మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనా, అర్థమవుతుందా? సో కాసులో ఎన్ని డిగ్రీలు వెళ్తే √3/2 అమ్మా? sin 60 √3/2 కదా, cos 30 √3/2. సో ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 5/4 ఈజ్ ఈక్వల్ టు కాస్ 30 కదా, 30ని ఏమని రాయొచ్చు? 5/6. ఓకేనా, ఓకేనమ్మా. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది? 5/6. సో ద ప్రిన్సిపల్ సొల్యూషన్ ఈజ్ pi by 6. ఓకేనా. సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ ఏమవుతుంది? ద జనరల్ సొల్యూషన్ పూర్తిగా రాయట్లేదమ్మా, ఇక్కడ జిఎస్ అని పెడుతున్నాను చూడండి. ఈజ్ ఎక్స్ మైనస్, చూడండి ఒకసారి, దీని అంతటికీ కదా సొల్యూషన్ 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా కదా. అసలు జనరల్గా ఆల్ఫా ప్లేస్లో వేసేస్తున్నాను ఇక్కడ 5/6 కదా, కమా n బిలాంగ్స్ టు జెడ్. ఇదే మా ఫార్ములా, 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, కమా n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. సో పైన రాశాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు? 2n/, ప్లస్ ఆర్ మైనస్ 5/6 ప్లస్ 5/4. ఓకేనా. అంటే ఏమవుతుంది? ఎంత వస్తుంది? 2n/, ప్లస్ ఆర్ మైనస్ కదా, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 4π 6π 10π/24 అనుకోండి. 10π/24 అంటే 2తో క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 2 12. సో 2n/, ప్లస్ ఆర్ మైనస్ 5π/12. సో మైనస్ చేస్తే ఏమవుతుంది? మైనస్ చేస్తే π/12 వస్తుంది కదా. అంటే ఏంటి? 2n/, ప్లస్ 5π/12, 2n/, మైనస్ 5/12. సారీ, ప్లస్సే వస్తుంది ఇది కూడా. 2n/, ప్లస్ 5/12, n బిలాంగ్స్ టు జెడ్. ఓకేనా. సో అర్థమైందా? ఓకే, అర్థమైందమ్మా? ఓకేనా. చాలా ఐఎంపీ ప్రాబ్లం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. చూడండి, ఇక్కడ ఏం చేసామంటే జాగ్రత్తగా వినండి. √2 × sin x ప్లస్ cos x ఈజ్ ఈక్వల్ టు √3 కదా. √2 × sin x అంటే ఇక్కడ √2తో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై చేస్తాం. సో √2 × sin x ప్లస్ √2 × cos x ఈజ్ ఈక్వల్ టు √3. సో డివైడ్ చేసింది ఏంటంటే 2తో డివైడ్ చేసాం. ఓకేనా. సో √2/2 × sin x ప్లస్ √2/2 × cos x ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే. సో ఇక్కడ 2ని ఏమని రాయొచ్చు? √2 × √2 అని రాయొచ్చు. సో అదే రాసాం. 2√2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే 1/√2 × sin x ప్లస్ 1/√2 × cos x ఈజ్ ఈక్వల్ టు √3/2. సో సైన్లో ఎన్ని డిగ్రీలు అయితే √3, 1/√2 sin 45 degrees అంటే sin π/4 ఇంటూ sin x ప్లస్ కాస్ సేమ్ కాస్ 45 degrees అంటే కాస్ π/4 ఇంటూ కాస్ x ఈజ్ ఈక్వల్ టు √3/2. సో ఇది ఫార్ములా ఉంది ఆల్రెడీ, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఫస్ట్ చాప్టర్లో చెప్పాను ఆల్రెడీ. కాస్ ఏ కాస్ బి ప్లస్ sin a sin b అంటే ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ a మైనస్ b అంటే కాస్ ఆఫ్ x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకేనా. సో కాస్ ఆఫ్ x మైనస్ π/4 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎన్ని డిగ్రీలు? 30 degrees. 30ని ఏమని రాయొచ్చు? π/6. ఓకేనా. సో ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏమవుతుంది? π/6 ఇస్ ద ప్రిన్సిపల్ సొల్యూషన్. జనరల్ ఫార్ములా ఏంటి? 2n/, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా, n బిలాంగ్స్ టు జెడ్. సో మనకి దేనికి రాయాలి? x మైనస్ π/4, 2n/, ప్లస్ ఆర్ మైనస్ ప్రిన్సిపల్ సొల్యూషన్ వాల్యూ ఆల్ఫా అంటే ఇదే కదా π/6, n బిలాంగ్స్ టు జెడ్. సో ఒకసారి ప్లస్ వాల్యూ, ఒకసారి మైనస్ వాల్యూ చేసుకున్నాం. సో ప్లస్ వాల్యూ తీసుకుంటే 5/12, మైనస్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది? π/12, 5π/12, π/12. సో ఇదే జనరల్ సొల్యూషన్స్ అవుతాయి. ఓకేనా. సో అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. సో ఇంకా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్స్, ఐఎంపీ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.